ఏ టాపిక్స్ చదవటం ద్వారా స్టూడెంట్స్ అందరూ కూడా మ్యాథ్స్లో 10 GPA స్కోర్ చేసే అవకాశం ఉంది. 10th క్లాస్ మ్యాథ్స్లో ఏ బిట్స్ ఎగ్జామ్స్లో రాబోతున్నాయి, ఏ క్వశ్చన్స్ రాబోతున్నాయి. √2 + √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్, ప్రూవ్ దట్. ఇట్లాంటి క్వశ్చన్ ఒకటి గ్యారెంటీ కూడా పాస్ కావాలంటే ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ ఖచ్చితంగా చేయాలి. సో వెరీ ఇంపార్టెంట్ పాలినామియల్స్. దీంట్లోంచి ఒక 6 మార్కుల క్వశ్చన్ గ్యారెంటీగా ఉంటుంది. జీరోస్ని కనుగొనటం, ఈ క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు. ఖచ్చితంగా మీరు సమ్ ఆఫ్ రూట్స్ ఇవ్వచ్చు, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఇవ్వచ్చు, లేదా ఇండివిజువల్ రూట్స్ ఇచ్చినప్పుడు కూడా. సో మినిమం పాస్ మార్కులు రావాలంటే ఏం చేయాలో లాస్ట్లో చెప్తాను నేను. కండిషన్స్ 3 పర్ఫెక్ట్ నేర్చుకుంటే దాని మీద క్వశ్చన్ గ్యారంటీ ఉంటుంది. ప్రోగ్రెషన్లో 2 ప్రోగ్రెషన్స్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. త్రిభాకరణ బిందువుల మీద ఈసారి క్వశ్చన్ గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంది. పెరిమీటర్ 1/perimeter 2 = S1/S2. ఈ ఖచ్చితంగా సిమిలర్ కన్స్ట్రక్షన్స్, సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి రాబోతుంది. జస్ట్ 6 ఫార్ములాస్ నేర్చుకుంటే మీకు కనీసం 10 మార్కులు వచ్చాయి. ప్రైమరీ ఉన్నాయి, సైన్, కాస్, టాన్. దాని రెసిప్రోకల్. మీరు ఫెయిల్ అవుతా అనుకునేవాడు కూడా చేయాల్సిన తర్వాత P(E + P(E) = 1. ఆ సూత్రం మీద ఒక లెక్క వచ్చే అవకాశం ఉంటుంది. గ్రాఫ్ ఎక్కడ వస్తుందంటే ఓజీవ్ కర్వ్స్. సో ఈ బిట్స్ ఎలా ఇస్తారు అంటే కనీసం 20 బిట్స్ అద్భుతంగా ఉంది. పిల్లలు మీకు అందరికి 10 GPA బరాబర్. ఏమాత్రం అనుమానం లేదు. ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసుకొని మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. డియర్ స్టూడెంట్స్, మీరు 10th క్లాస్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో పబ్లిక్ ఎగ్జామినేషన్లో పర్టికులర్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏం రాబోతా ఉన్నాయి, ఏ టాపిక్స్ చదవటం ద్వారా స్టూడెంట్స్ అందరూ కూడా మ్యాథ్స్లో 10 GPA స్కోర్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా పార్ట్ బి, అదే బిట్ పేపర్ అని ఏదైతే పిలుస్తున్నారో, బిట్ పేపర్ లోపల మీకు ముఖ్యంగా 10th క్లాస్ మ్యాథ్స్లో ఏ బిట్స్ ఎగ్జామ్స్లో రాబోతున్నాయి, ఏ క్వశ్చన్స్ రాబోతున్నాయి, ఎటువంటి క్వశ్చన్స్ రాబోతున్నాయి అనే విషయాన్ని తెలియజేయడం కోసం మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్, ఎక్స్పర్ట్ ఇన్ మ్యాథమెటిక్స్ ఉపేందర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. సారు గవర్నమెంట్ టీచర్, 10th క్లాస్ స్టూడెంట్స్కి ప్రైవేట్ స్కూల్స్లోనూ గవర్నమెంట్ స్కూల్స్లోనూ అదేవిధంగా ఎంతోమంది టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చున్నారు. అదేవిధంగా క్వశ్చన్ పేపర్ సెట్ చేయడంలో, 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ సెట్ చేయడంలో కూడా సార్ చాలా ఎక్స్పర్ట్. అటువంటి సారు ఈరోజు మీకు అందుబాటులోకి రావడం మీ అదృష్టంగా తెలియజేస్తున్నాను. సారు చెప్పినటువంటి విషయాలను మీరు జాగ్రత్తగా నోట్ చేసుకొని చక్కగా ఫాలో అయిపోయి ఆ టాపిక్సే మీరు ప్రిపేర్ అయినట్లయితే మీ 10 GPAని ఎవరు ఆపలేరంటంలో ఏమాత్రం అనుమానం లేదు. పేపర్ సెట్టరు ఏం ఆలోచిస్తాడు, అసలు ఏం క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది అనేది మనం ఆలోచిస్తే, గణితంలో 5 కాంపోనెంట్స్ ఎకనామిక్ స్టాండర్డ్స్ని మనం క్వశ్చన్ చేస్తాము. ఒకటి ప్రాబ్లమ్ సాల్వింగ్, దీనికి 40% ఉంటుంది. రీజనింగ్ అండ్ ప్రూఫ్, తర్వాత కమ్యూనికేషన్, కనెక్షన్ అండ్ విజువలైజేషన్, రిప్రజెంటేషన్. ఈ 5 రకాల సంబంధించిన క్వశ్చన్లు 14 చాప్టర్ల నుంచి అడిగే అవకాశం ఉంటుంది. ఎక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి మనం అవగాహన చేసుకుందాం. ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్, వాస్తవ సంఖ్యల్లో నుంచి ఖచ్చితంగా 10 నుంచి 15 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అందులోంచి కరణీయ సంఖ్య అని చూపండి అంటే సార్ √2 + √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్, ప్రూవ్ దట్. ఇట్లాంటి క్వశ్చన్ ఒకటి గ్యారంటీగా ఉంటుంది. తర్వాత లాగరిథమ్స్కి సంబంధించి ఒక 6 మార్కుల క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఇందులో ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అనేటువంటి క్వశ్చన్ వచ్చింది. ఫైండ్ అని అన్నము అంటే ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్. కాబట్టి ప్రతి చాప్టర్లో కూడా మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ చాప్టర్లో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్స్, యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మా HCF కోసం, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే LCM అండ్ HCF రెండు కనుక్కోవడం కోసం, దాన్ని బేస్ చేసుకొని టెర్మినేటింగ్ డెసిమల్ అండ్ NTR, నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్. సో దాని మీద క్వశ్చన్స్ అవే బిట్స్ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు ఫోకస్ ఎక్కడ చేయాలంటే ఇప్పుడు నేను చెప్పిన అంశాల మీద చాప్టర్ 1లో ఫోకస్ చేయండి. అదేవిధంగా చాప్టర్ 2కి వచ్చినప్పుడు సెట్స్ వెరీ ఈజీ. అంటే నాకు గణితం అంటే భయం అనే పిల్లలు కూడా పాస్ కావాలంటే ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ ఖచ్చితంగా చేయాలి. సో సెట్స్లో నుంచి మనకి ఆపరేషన్స్ ఆన్ సెట్స్, యూనియన్, ఇంటర్సెక్షన్ అండ్ డిఫరెన్స్ కనుక్కోవటం. అంటే సెట్స్లో మనకి సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చినప్పుడు దాని రోస్టర్ ఫామ్ రాసుకోవటం మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు ఆ యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ లెక్కల్ని సులభంగా సాధించవచ్చు. సో అవి రాసుకున్న తర్వాత విజువలైజేషన్, రిప్రజెంటేషన్. సో దాని మీద ఒకవేళ లెక్క వచ్చిందనుకోండి మీకు 4 మార్కులకు కానీ 6 మార్కులకు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో విజువలైజేషన్ రిప్రజెంటేషన్లో 2 సెట్స్ ఇచ్చి అవి ఓవర్లాపింగ్ అంటే జాయింట్ సెట్సా,
డిస్జాయింట్ సెట్సా లేకపోతే సబ్సెట్సా చూసి దాని ప్రకారం మీరు ఒక వెన్ డయాగ్రామ్ వేసే క్వశ్చన్ వస్తే మీకు చాలా సులభంగా లెక్కలు చేయొచ్చు. ఒకవేళ వాడే వెన్ డయాగ్రామ్ ఇచ్చి అందులో నుంచి మనం ఫైండ్ అవుట్ చేయమంటాం. సో అటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు చాలా సులభంగా ఉంటుంది కాబట్టి సెట్స్ మీద బాగా ఫోకస్ చేయండి. తర్వాత థర్డ్ చాప్టర్ వెరీ ఇంపార్టెంట్, పాలినామియల్స్. దీంట్లోంచి ఒక 6 మార్కుల క్వశ్చన్ గ్యారంటీగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ p of x ఈక్వల్ టు x² - 5x + 6 లేదా x² - x - 12. సో ఈ క్వాడ్రియాట్రిక్ పాలినామియల్ ఇచ్చి దీని శూన్యాలను గ్రాఫ్ ద్వారా కనుగొనుము అంటే ఒక పెరాబోలా వస్తుంది. సో దాన్ని గీసి మీరు గ్రాఫ్ గీసేటప్పుడు ఖచ్చితంగా మీరు స్కేల్ మెన్షన్ చేయాలి. తర్వాత గ్రాఫ్ గీసిన తర్వాత అది ఏ పటం, అది ఎక్స్ అక్షాన్ని ఎక్కడ కట్ చేసింది, ఆ ఎక్స్ అక్షాన్ని కట్ చేయడం ద్వారా మీరు క్వాడ్రియాట్రిక్ పాలినామియల్ యొక్క శూన్యాలు అంటే జీరోస్ని కనుగొనటం. ఈ క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు. ఖచ్చితంగా మీరు దీని మీద ఫోకస్ చేయండి. సో తర్వాత దీంట్లో డివిజన్ అల్గారిథం ఒకవేళ 6 మార్కులకి అడిగే అవకాశం, రీజనింగ్ అండ్ ప్రూఫ్ క్వశ్చన్ వస్తే మనకి డివిజన్ అల్గారిథం ఆన్ పాలినామియల్స్, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. సో దీని మీద కూడా ఫోకస్ చేయండి. అట్లనే రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ద పాలినామియల్. సో దాని మీద ఫోకస్. ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్రియాట్రిక్ పాలినామియల్ తీసుకుంటే మనకి ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా సి బై ఏ. క్యూబిక్ పాలినామియల్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా సి బై ఏ, ఆల్ఫా బీటా గామా ప్రొడక్ట్ తీసుకుంటే మైనస్ డి బై ఏ. అట్లనే ద వెరీ ఇంపార్టెంట్ అంటే కమ్యూనికేషన్ పర్పస్లో అడిగినప్పుడు క్వశ్చన్ ఫార్మేషన్ ఆఫ్ క్వాడ్రియాట్రిక్ పాలినామియల్, ఫార్మేషన్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్. సో దాని మీద ఫోకస్ చేయండి. ఆ ఫార్ములాస్ ఒకసారి మననం చేసుకోండి. తర్వాత దీంట్లో మనకి కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మనమే జనరేట్ చేసే విధంగా క్వాడ్రియాట్రిక్ పాలినామియల్ తయారు చేసుకోవాలి. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సెక్యూటివ్ ఇంటీజర్స్ అలా క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇది పాలినామియల్స్ అండ్ అట్ ద సేమ్ టైం క్వాడ్రియాట్రిక్ ఈక్వేషన్స్ ఈ రెండు కంబైన్డ్గా చదువుకోండి. అంటే సేమ్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఫార్మ్ ద క్వాడ్రియాట్రిక్ పాలినామియల్ అనొచ్చు, ఫార్మ్ ద క్వాడ్రియాట్రిక్ ఈక్వేషన్ అనొచ్చు. ద డిఫరెన్స్ బిట్వీన్ క్వాడ్రియాట్రిక్ పాలినామియల్ అండ్ క్వాడ్రియాట్రిక్ ఈక్వేషన్. పాలినామియల్ ఎక్కడి వరకు ఆగుద్ది? ax² + bx + c అండ్ క్వాడ్రియాట్రిక్ పాలినామియల్ వేర్ a ≠ 0. బట్ క్వాడ్రియాట్రిక్ ఈక్వేషన్ అంటే ax² + bx + c = 0. ఈక్వేషన్ ఉన్నప్పుడు అది ఈక్వేషన్, క్వాడ్రియాట్రిక్ ఈక్వేషన్ అంటాం. సో క్వాడ్రియాట్రిక్ ఈక్వేషన్లోకి వచ్చినప్పుడు దాంట్లో ద వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నేచర్ ఆఫ్ రూట్స్, డిస్క్రిమినెంట్ కనుక్కోవటం, దాని ద్వారా నేచర్ ఆఫ్ రూట్స్ ఏంటి అది దాని మీద ఒక క్వశ్చన్ ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత మీకు క్వాడ్రియాట్రిక్ ఈక్వేషన్ ఫామ్ చేయటం, సమ్ ఆఫ్ రూట్స్ ఇవ్వచ్చు, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఇవ్వచ్చు, లేదా ఇండివిజువల్ రూట్స్ ఇచ్చినప్పుడు కూడా కనుక్కోవటం. తర్వాత క్వాడ్రియాట్రిక్ ఈక్వేషన్లో ఒకవేళ హయ్యర్ ఆర్డర్ క్వశ్చన్ A1 డిసైడ్ చేయడానికి మనకు 6 మార్కుల క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఎక్కడ ఫోకస్ చేస్తారంటే హయ్యర్ ఆర్డర్ క్వశ్చన్స్ ఇక్కడికి వచ్చి క్వాడ్రియాట్రిక్ ఈక్వేషన్ అంటే బోట్స్ సమస్యలు ఉంటాయి, అంటే అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్. సో వయస్సుల సంబంధం మీద కొన్ని క్వశ్చన్, ట్రైన్స్ దాని మీద కూడా ఫోకస్ చేయాలి. A1 రావాలంటే కొంచెం హార్డ్ వర్క్ చేయాలా. సో మినిమం పాస్ మార్కులు రావాలంటే ఏం చేయాలో లాస్ట్లో చెప్తాను నేను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఇందులో కూడా గ్రాఫ్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది 6 మార్కులకి. కాబట్టి అంటే విజువలైజేషన్ రిప్రజెంటేషన్ పర్పస్లో గ్రాఫ్ అంటే 2 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఆ 2 ఈక్వేషన్స్ ఏ టైప్ ఆఫ్ ఈక్వేషను అని ద రిలేషన్ బిట్వీన్ ద రేషియో ఆఫ్ కోఎఫిషియంట్స్ అండ్ ద కోఎఫిషియంట్స్ అనేది చూసుకొని అది కన్సిస్టెంట్ ఈక్వేషనా, ఇంటర్సెక్టింగ్ లైన్ అంటాం దాన్ని, a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/, ఆ కండిషన్స్ 3 పర్ఫెక్ట్గా నేర్చుకోండి. దాని మీద క్వశ్చన్ గ్యారంటీ ఉంటుంది. సో తర్వాత మీరు సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అని మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ, ఎలిమినేషన్ మెథడ్ కానీ, లేదా గ్రాఫికల్ మెథడ్. సో పర్టిక్యులర్ మెథడ్ అన్నప్పుడు ఆ మెథడ్లో చేయండి. మీకు ఓపెన్గా ఇచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చిన సులభమైన మెథడ్ ఎంచుకొని దాన్ని సాల్వ్ చేసి చూపెట్టండి. సో తర్వాత దీంట్లో కూడా మనము ఓన్గా ప్రాబ్లమ్స్ని ఇచ్చినప్పుడు మనమే తయారు చేసుకోవాలి. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. దానికోసం మీరు కొన్ని బేసిక్ ఐడియాస్ మీ మననంలోకి తీసుకొని రావాల్సి ఉంటుంది. అంటే కాంప్లిమెంటరీ యాంగిల్, సమ్ ఆఫ్ 2 యాంగిల్స్
90 degrees, సమ్ ఆఫ్ 2 angles 180 అయితే సప్లిమెంటరీ, అట్లనే పైథాగరస్ థియరం మీద, తర్వాత ఏరియాస్, వీటి బేసిక్ ఫార్ములాస్ కొన్ని గుర్తు తెచ్చుకోండి. తర్వాత నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయిపోయింది. నెక్స్ట్ ప్రోగ్రెషన్లో రెండే ప్రోగ్రెషన్స్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఏఎన్ అంటే ఏఎన్ nth టర్మ్ ఆఫ్ ఏపీ. సో వాట్ ఈజ్ nth టర్మ్ ఆఫ్ ఏపీ, అసలు ఇచ్చిన ప్రోగ్రెషన్ అది ఏపీ అవుతుందా కాదా, కండిషన్ ఏంటి. సో అది తర్వాత ఎస్ఎన్ ఆఫ్ ఏపీ. ఎస్ఎన్ అంటే సమ్ టు n టర్మ్స్ ఆఫ్ ఏపీ. దాని మీద ఒక 6 మార్కుల క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ లేదా రీజనింగ్ అండ్ ప్రూఫ్లో కూడా పడే అవకాశం ఉంటుంది. అంటే ఈ టర్మ్ అందులో ఉంటుందా, ఈ ప్రోగ్రెషన్లో ఫలానా 301 అనే నెంబర్ ఈ సీక్వెన్స్ ఈ ప్రోగ్రెషన్లో ఉంటుందా లేదా, రీజనింగ్ అండ్ ప్రూఫ్ క్వశ్చన్. అందుకే మనం ఈ 5 కాంపోనెంట్స్ అకాడమిక్ స్టాండర్డ్స్ క్వశ్చన్స్ గెస్ చేయటం అనేది వెరీ ఇంపార్టెంట్. A1 వచ్చే స్టూడెంట్స్కి ఇది అర్థమవుతుంది. సో ప్రోగ్రెషన్స్లో కూడా మీరు జీపీ వచ్చినప్పుడు జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఓన్లీ ఏఎన్ ఆఫ్ జీపీఏ ఉంటుంది. ఏఎన్ ఫార్ములా రాయండి, అందులో ఉన్న పదాలు. కమ్యూనికేషన్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఖచ్చితంగా మీకు 10 మార్కులు వచ్చే అవకాశం, ఫార్ములాస్ అన్నీ నేర్చుకోవాలి. సో ప్రతి చాప్టర్లో ఉన్న ఫార్ములా ఏంటి, ఆ ఫార్ములాలో ఉన్న ఈచ్ లెటర్ని ఎక్స్ప్లెయిన్ చేయటం. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టాటిస్టిక్స్లోకి తీసుకున్నప్పుడు రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద మోడ్ ఫర్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటాం. సో వర్గీకృత దత్తాంశానికి బాహుళకం సూత్రం రాయండి, అందులోని ప్రతి అక్షరాన్ని వివరించండి. సో ఇందులో ఖచ్చితంగా మనం గెస్ చేయొచ్చు. 4 మార్కుల క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా 4 లెటర్స్ ఉంటాయి అందులో. కాబట్టి ఆ 4 లెటర్ ఒక్కో లెటర్కి 1 మార్కు చొప్పున ఇస్తారు. కాబట్టి మీరు ఫార్ములాస్ అన్నీ చక్కగా నేర్చుకోండి, అందులో ఉన్న అక్షరాన్ని యొక్క అర్థాన్ని నేర్చుకోండి. సో తర్వాత నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ద ఈజీ అండ్ ఇంపార్టెంట్ ఫార్ములా బేస్డ్ చాప్టర్ అది. సో దట్ ఈస్ జామెట్రీ, దట్ ఈస్ కోఆర్డినేట్ జామెట్రీ, నిరూపక జ్యామితి. సో ఇందులో ఒకే ఒక ఫార్ములా చూడండి, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అనేది వస్తే మీకు కొలీనియారిటీ సరేకియాలని చూపండి, అది చేయొచ్చు. సరేకియాలని చూపడానికి 2-3 మెథడ్స్ ఉంటాయి. సో ఒకటి మీరు సింపుల్గా చేయాలంటే గ్రాఫ్ తీసుకొని ఆ పాయింట్స్ అందులో చేసి ఒక లైన్ గీస్తే కరెక్ట్గా ఆ 3 పాయింట్స్ ఆ లైన్ మీద వస్తే సరేకియాలని చెప్పొచ్చు. ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇంకా ఈజీ అంటే స్లోప్ ఆఫ్ ఏబీ ఈక్వల్ స్లోప్ ఆఫ్ బీసీ అని చూపించవచ్చు. ఇంకా కొంచెం మనకి స్టాండర్డ్ ఎక్కువ ఉందంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 0 అని చూపించండి. సో అట్లే ఏబీ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అంటే 4 రకాలుగా చూపించవచ్చు. అట్లే స్లోప్కు సంబంధించిన లెక్కలు. తర్వాత డిస్టెన్స్ బేస్డ్గా నీకు 3 వెర్టిసెస్ ఇచ్చి వాట్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అనే అవకాశం ఉంటుంది, 4 వెర్టిసెస్ ఇచ్చి వాట్ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ అనే అవకాశం ఉంటుంది. లేదా 4 వెర్టిసెస్లో 3 వెర్టిసెస్ ఇచ్చి ఆ క్వాడ్రిలేటరల్ పేరు చెప్తాడు, తో 4th వెర్టెక్స్ కనుక్కోమనొచ్చు. ఇదే డిస్టెన్స్ మిడ్ పాయింట్ సంబంధంతో నీకు సెంటర్ ఆఫ్ సర్కిల్ ఇస్తాడు, ఎండ్ పాయింట్ ఆఫ్ ఒక డయామీటర్ ఇచ్చి అదర్ ఎండ్ పాయింట్ కనుక్కోనవచ్చు. అంటే అక్కడ ఏం ఫార్ములా, సెంటర్ ఆఫ్ సర్కిల్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ డయామీటర్ వాడండి. సో అట్లనే ఈ తర్వాత నీకు ట్రయాంగిల్లో సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో ఫార్ములా బేస్డ్ ఇవన్నీ జస్ట్ ఫార్ములాస్ వస్తే మీకు ఆ వాల్యూస్ మనమే ఇస్తాము, అక్కడ క్వశ్చన్ పేపర్లో ఉంటాయి. ఆ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేయటం, చక్కగా సింప్లిఫికేషన్ అలర్ట్గా చేయాలి. ఏదో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు, స్పీడ్ అండ్ యాక్యురసీ 2 ఉండాలి. కాబట్టి తర్వాత ద వన్ మోర్ గెస్ క్వశ్చన్ ఏంటంటే ఈసారి నేను అనుకోవటం పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్. సెక్షన్ ఫార్ములాలో త్రిధాకరణ బిందువుల మీద ఈసారి క్వశ్చన్ గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 1:2 అండ్ 2:1 రేషియో, కేస్ 1 కేస్ 2 రాయండి. చక్కగా ఫార్ములా ఎక్స్, ఇక్కడ కోఆర్డినేట్ జామెట్రీ ఎందుకు ఈజీ అంటే ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ అంటే వై కోఆర్డినేట్ వచ్చినట్టే. సో మీకు సెక్షన్ ఫార్ములాలో mx2 + nx1/m + n అను వెంటనే y కోఆర్డినేట్ ఆ x2 ప్లేస్లో y2 పెడతాం, x1 ప్లేస్లో y1 పెడతాం. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ. అట్లే సెంట్రాయిడ్ ఫార్ములా అన్నావు x1 + x2 + x3/3, y1 + y2 + y3/3 అంటే x కోఆర్డినేట్ వస్తే y కోఆర్డినేట్ వస్తుంది. కాబట్టి డిస్టెన్స్ బిట్వీన్ అన్నాం √(x2 - x1² + y2 - y1². ఫస్ట్ రెండోది వస్తుంది. తర్వాత నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ ఆల్, సిమిలర్ ట్రయాంగిల్స్. సిమిలర్ ట్రయాంగిల్స్లో బీపీటీ థీరం, కాన్వర్స్ ఆఫ్ బీపీటీ, పైథాగరస్ థీరం, కాన్వర్స్ ఆఫ్ పైథాగరస్, దాని మీద సమ్ చేయండి. తర్వాత సిమిలర్ ట్రయాంగిల్స్ డెఫినేషన్ ఏంటి, సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి,
రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్. తర్వాత రేషియో ఆఫ్ ఏరియాస్, టూ సిమిలర్ ట్రయాంగిల్స్ రేషియో ఆఫ్ ఏరియాస్కి side 1 by side 2 whole square, perimeter 1 by perimeter 2 whole square, తర్వాత మీడియన్ 1 by median 2 whole square, altitude 1 by altitude 2 whole square వస్తుంది ఇక్కడ రేషియో ఆఫ్ ఏరియాస్ ఉన్నప్పుడు. బట్ వేరేస్ పెరిమీటర్ 1 by perimeter 2 ఈజ్ ఈక్వల్ టు S1 by S2. ఈ డిఫరెన్స్ చూడండి, దాని మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ గెస్ డెఫినెట్లీ ఈ సంవత్సరం ఏంటంటే ఖచ్చితంగా సిమిలర్ కన్స్ట్రక్షన్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి రాబోతుంది. సిమిలర్ ట్రయాంగిల్స్లో మనకి రెండు సందర్భాలు ఉంటాయి. ఒకటి అపక్రమ భిన్నం ఇచ్చినప్పుడు స్కేల్ ఫ్యాక్టర్ k ఈక్వల్ టు 4/3 అనొచ్చు, లేదా స్కేల్ ఫ్యాక్టర్ k ఈక్వల్ టు 3/4 లేదా 3/5 ఇలా ఉంటాయి. ఆ రెండు సందర్భాలను ఒకసారి చూసుకోండి, కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ మనం చాప్టర్లోకి వెళ్ళినప్పుడు దీని మీద బీపీటీ మీద కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, దాన్ని ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి టాంజెంట్స్, సీకెన్స్ అండ్ టాంజెంట్స్. వన్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఈజీ డెఫినెట్ క్వశ్చన్. ఒకవేళ సిమిలర్ ట్రయాంగిల్స్ రాకపోతే ఖచ్చితంగా దీంట్లో వస్తుంది. ఏంటది? టాంజెంట్స్ గీయటం, పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ టు సర్కిల్. దీంట్లో కూడా రెండు కేసెస్ ఉంటాయి. ఒకటి సెంటర్ నుంచి డిస్టెన్స్ ఇస్తాడు, రేడియస్ కానీ డయామీటర్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మీకు రేడియస్ ఇచ్చిండా డైరెక్ట్ వృత్తం గీయాలి, డయామీటర్ ఇస్తే రేడియస్ రాసుకోవాలి. సో ఇచ్చిన ఏంటో రాసుకోండి, ఉట్టిగా బ్లంట్గా పోకుండా అసలు ఏమి ఇచ్చిండు. సో కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా చిత్తుపటం వేయాలి. చిత్తుపటానికి 1 మార్క్ ఉంటుంది. తర్వాత మెయిన్, ఆ మెయిన్ అంటే ప్రధాన పటం రాయాలి. ప్రధాన పటం వేసిన తర్వాత కింద స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ నిర్మాణ క్రమం రాయాలి. ఒక్కొక్కసారి దాని తర్వాత జస్టిఫికేషన్ నిర్ధారణ కూడా అడుగుతాడు, కాబట్టి నిర్ధారణ కూడా రాయాలి. సో ఇలా చేసినప్పుడు మీకు 6 మార్కులు వస్తాయి. సో తర్వాత మీకు ఇందులో రెండో కేసు ఏంటంటే పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ మధ్యలో యాంగిల్ 60 డిగ్రీలు ఉండేటట్టు, లేదా ఒక్కోసారి 50 డిగ్రీలు ఉండేటట్టు, ఆ రెండింటి డిఫరెన్స్ కూడా చూసుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మనకి 10th చాప్టర్. సో ఇంకా ఈ టాంజెంట్స్ అండ్ సీకెన్స్లో మీకు ఏరియాస్ మీద కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బేసిక్ జామెట్రీ, దట్ ఈస్ రెక్టాంగిల్, స్క్వైరు, సర్కిల్, సెక్టార్స్, వీటి మీద ఏరియాస్ అండ్ పెరిమీటర్స్ సంబంధం కూడా కొంచెం పట్టు సాధించండి. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ మెన్సురేషన్. యాక్చువల్గా 8th, 9th, 10th వరకు చదువుతున్నాం మనం, అవే ఫార్ములాస్ తిరుగుతూ ఉన్నాయి. జస్ట్ ఫార్ములాస్ నేర్చుకొని ఆ ఇచ్చిన వాల్యూస్ని అందులో పెట్టి సింప్లిఫై చేయటం వస్తే చాలు. కాబట్టి ఖచ్చితంగా ఇందులో నుంచి కూడా మనకి రీజనింగ్ రావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద రావచ్చు, కమ్యూనికేషన్ కూడా వస్తుంది. ఎట్లా అంటే సింపుల్గా రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద LSA ఆఫ్ కోన్. Okay. So just write the formula and explain each letter in it. సో కాబట్టి అన్ని ఫార్ములాస్ రాసుకోండి. ఆ ఫార్ములాస్ అన్ని నేర్చుకున్న తర్వాత మీరు అప్లై చేయటం. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు దాని ప్రకారం లాజిక్, రీజనింగ్ కూడా అడగచ్చు. అంటే ఈ 3D ఆబ్జెక్ట్స్ని కాంబినేషన్స్ అండ్ కన్వర్షన్స్ ఒకటి హయ్యర్ ఆర్డర్ థింకింగ్లో వచ్చే క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి మీకు 6 మార్కుల క్వశ్చన్ ఇందులో వచ్చి గెస్ చేయొచ్చు మనం. ఎట్లా అంటే ఒక 3D ఆబ్జెక్ట్ని ఒక స్పియర్ రూపంలో ఉన్నదాన్ని మనం ఒక కోన్స్లోకి మారుస్తున్నాడు. సో ఇట్లాంటి చిన్న చిన్న కోన్స్ ఎన్ని వస్తాయి. సో ఇట్లా కన్వర్షన్స్ అండ్ కాంబినేషన్స్ వచ్చినప్పుడు ఒక 2 క్యూబ్స్ని జాయిన్ చేసినప్పుడు ఏర్పడేటువంటి 3D ఆబ్జెక్ట్ ఏంటి, దానికి సంబంధించిన ఏం క్వశ్చన్స్ అడుగుతాడో అది. అంటే కాంబినేషన్స్ అప్పుడు ఏం చేంజెస్ వస్తాయి, కన్వర్షన్స్ అప్పుడు ఏం చేంజెస్ వస్తాయి అనేది మీకు తెలుసు. దాన్ని మళ్ళొకసారి మననం చేసుకోండి. సో తర్వాత ఈ ఫార్ములాస్ని యాక్యురేట్గా నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మెన్సురేషన్ భయపడే వాళ్ళు కూడా దీంట్లో ఈ జస్ట్ 6 ఫార్ములాస్ నేర్చుకుంటే మీకు కనీసం 10 మార్కులు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ట్రిగనోమెట్రీ అండ్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగనోమెట్రీ. చాలామంది ఎంపీసీ పిల్లలకే ట్రిగనోమెట్రీ అనే పద్ధతిలో పోతారు. నాకు లెక్కలు రావు, అమ్మో ట్రిగనోమెట్రీ. ట్రిగనోమెట్రీ చాలా ఈజీ. ఓన్లీ 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్, 3 ప్రైమరీ ఉన్నాయి, సైన్, కాస్, టాన్. దాని రెసిప్రోకల్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ సైన్కి కొసీకెంటు, నెక్స్ట్ కాస్కి సీకెంటు, టాన్కి కాట్. సో ఈ ఫస్ట్ డెఫినేషన్స్ నేర్చుకోండి. తర్వాత డెఫినేషన్స్ వచ్చిన తర్వాత మీకు పైథాగరన్ ట్రిపులెట్స్ నేర్చుకోండి. పైథాగోరియన్ ట్రిపులెట్స్లో 3, 4, 5 అంటే S1, S2, హైపోటెన్యూస్ మూడోది. నేను 3, 4, 5 అన్నా. ఈ మూడికి కాంబినేషన్ ఇక్కడ 3, ఇక్కడ 4 వచ్చినప్పుడు ఇక్కడ 5 వస్తుందిగా. నువ్వు లెక్క చేయకుండానే హైపోటెన్యూస్ వేసుకొని వాడు ఏమడుగుతుండో దాన్ని అప్లై చేయొచ్చు. అట్లనే 5 వచ్చినప్పుడు 5, 12 and 13.
నెక్స్ట్ 7 వస్తే 24, 25 వస్తుంది. సో నెక్స్ట్ 9 వస్తే 40, 41 వస్తుంది. ఇంకా అక్కడ వరకు అంటే ఎక్కువ బోరు మీకు. 8, 15, 17 ఈ 3 ట్రిపులెట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ ట్రిపులెట్స్ తోటి చాలా లెక్కలు చేసే అవకాశం ఉంటుంది. తర్వాత యాంగిల్స్ ట్రిగనామెట్రీలో 0 to 90 ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకొని ఆ వాల్యూస్ ప్రకారం అక్కడ అడిగిన లెక్కలో ఆ వాల్యూస్ని అందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయటం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అదొకటి ప్రక్రియ. తర్వాత ట్రిగనామెట్రీలో ఇంకోటి కాంప్లిమెంటరీ ట్రిగనామెట్రిక్ రేషియోస్, దాని మీద ఫోకస్ చేయండి. అది 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఇంకా అప్లికేషన్ తర్వాత ఐడెంటిటీస్. సో మనకున్నాయి 3 ఐడెంటిటీస్ ఉన్నాయి. sin square theta plus cos square theta equal to 1, secant square minus tan square equal to 1, cosecant square minus cot square 1. వాటి మీద అప్లికేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ద వెరీ ఈజీ అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీ. మాకు ట్రిగనామెట్రీ రాదు మేమేం అప్లై చేస్తాం అనుకోకండి. వెరీ సింపుల్గా అక్కడ అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీలో 2 పాయింట్స్, లైన్ ఆఫ్ సైట్. సో మనకి అప్వర్డ్లో ఉందా డౌన్వర్డ్లో ఉందా చూసుకుంటాం. సో దానికి సంబంధించిన బొమ్మ వేయండి. ఒక టవర్ ఉంది, ఆ టవర్కి ఇరువైపులా 2 వ్యక్తులు నిలబడ్డారు. సో అతను కొంత కోణంతో ఊర్ధ్వ కోణంతో చూశాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇతను కొంత ఊర్ధ్వ కోణంతో చూశాడు. సో వాళ్ళిద్దరి మధ్య దూరం ఎంత అని అడిగాడు. అంటే అది 6 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో నీకు ఒకవేళ రాదు, కనీసం ఆ బొమ్మ వేసావనుకో 2 మార్కులు వేస్తారు. కాబట్టి మీరు తర్వాత మోరోవర్ ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీలో ఎక్కువ వాడేది tan theta. tan theta అంటే ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. సో కాబట్టి మీరు దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. సో అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. సో దట్ నీకు A1 రావడానికి అవకాశం ఉంటుంది. సో A1 రావాలంటే ఖచ్చితంగా మనం సెక్షన్ 1లో 6 క్వశ్చన్లు చేయాలి, సెక్షన్ 2లో కూడా 6 క్వశ్చన్లు చేయాలి. సో సెక్షన్ 3లోకి వచ్చినప్పుడు 6 క్వశ్చన్లు ఇస్తారు, 4 క్వశ్చన్లు చేయాలి. 2 క్వశ్చన్లు మనకి చాయిస్ ఉంటుంది కాబట్టి టెన్షన్ పడాల్సిన పని లేదు. చాలా చక్కగా చేయండి, చాలా టైం ఉంటుంది మీకు. ఇచ్చిన 3 గంటల టైంలో ఫస్ట్ 15 నిమిషాలు క్వశ్చన్ పేపర్ చదువుకోండి, ఏమొచ్చో టిక్ పెట్టండి, ఏమేమి ఒమిట్ చేయాలో మీ మైండ్ ప్రాసెస్ చేసుకుంటుంది. ఈలోపు నీకు ఏదైనా రాకపోయినా అది రీకాల్ చేసుకుంటుంది. కాబట్టి నెక్స్ట్ టాపిక్ వెరీ ఈజీ టాపిక్. ఇంకా నేను ఫెయిల్ అవుతా అనుకునేవాడు కూడా చేయాల్సిన టాపిక్ ఏంటంటే ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీలో ఒకే ఒక సూత్రం, P of E is equal to N of E by N of S, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. కాబట్టి ఇందులో టోటల్ అవుట్కమ్స్ మీద ఫోకస్ చేయాలి మనం. సో ఆ ఇచ్చినటువంటి కాంటెక్స్ట్ ఏంటి? నంబర్డ్ కార్డ్స్ ఇచ్చారా? నంబర్డ్ కార్డ్స్ ఇచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 to 100 కార్డ్స్ అన్నప్పుడు N of S 100 అయింది. బట్ 5 నుంచి 50 వరకు ఇచ్చిన కార్డులు ఉంటే అక్కడ N of S అంటే చాలామంది ఏం చేస్తారంటే 50లో 5 తీసేసి 45 అంటారు. బట్ 5 కూడా ఉంది కాబట్టి 50 - 5 + 1 యాడ్ చేయండి ఇక నుంచి. కాబట్టి అప్పుడు నాకు 46 వస్తాయి. ఆ ఒక N of S పోతే అన్ని లెక్కలు పోతాయి, తప్పు. కాబట్టి N of S. సో నంబర్డ్ కార్డ్స్ మీద, తర్వాత డెక్ ఆఫ్ కార్డ్స్ అనగానే 52 N of S. తర్వాత ఒక డై ఎగరేసినప్పుడు N of S 6, 2 డైస్ ఎగరేసినప్పుడు సో దట్ ఈస్ 6 స్క్వేర్ 36. అది రాయటం, N of S రాయటం కూడా విజువలైజేషన్ రిప్రజెంటేషన్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. 3 కాయిన్స్ ఎగరేసినప్పుడు, 2 కాయిన్స్ ఎగరేసినప్పుడు. తర్వాత సింపుల్ డెఫినేషన్స్ మ్యాథమెటిక్స్లో ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్, ప్రైమ్ నంబర్స్, కాంపోజిట్ నంబర్స్ ఇవన్నీ రావాలి. ఇవన్నీ వస్తే నీకు మన ప్రాబబిలిటీలో ఖచ్చితంగా మీరు ఇందులో కూడా మీకు లక్ ఉంటే ఈసారి 6 మార్కుల క్వశ్చన్ ఇందులో వస్తే ఖచ్చితంగా మనకి 6 నుంచి 12 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి P of E is equal to N of E by N of S అనే ఒకే ఒక సూత్రం. ఫస్ట్ ఈవెంట్ ఏంటో రాయండి, దానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ రాయండి, N of S అప్లై చేయండి. తర్వాత P of E plus P of E bar is equal to 1. ఆ సూత్రం మీద ఒక లెక్క వచ్చే అవకాశం ఉంది, దాని అప్లికేషన్. తర్వాత దీంట్లో రీజనింగ్ అండ్ ప్రూఫ్. ఒక స్టూడెంట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ 7/2 అన్నాడు, నువ్వు ఒప్పుకుంటావా అని అడుగుతాడు. అంటే 7/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందో రాయండి ఫస్ట్. 7/2 అంటే మామూలు అప్లికేషన్, దాని ఏదో బాగారం చేయక్కర్లా. మామూలు 7లో సగం ఎంత? 3.5. 3.5. 3.5 ప్రాబబిలిటీ ఆఫ్ ఈ లైస్ బిట్వీన్ 0 and 1 ఆర్ ఈక్వల్ టు 0 ఆర్ ఈక్వల్ టు 1 అని. కాబట్టి ఈ మధ్యలోనే ఉండాలి కాబట్టి 3.5 ఎక్కువైంది కాబట్టి అది ఉండదు అని రాయాలి. సో ఇట్లా రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటవి.
కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచించి ప్రాబబిలిటీ ని బాగా ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్ రావు అనుకునే వాళ్ళు ఇక్కడ ఫోకస్ చేయండి. ఎక్కడెక్కడ ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్, స్వెట్స్, అండ్ థర్డ్ చాప్టర్ గ్రాఫ్ ఒకటి, పెరాబోలా, అండ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రాబబిలిటీ. ఇంకో వన్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఈజీ కంపల్సరీ క్వశ్చన్స్ వచ్చే టాపిక్ ఏంటంటే స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్లో కనీసం 10-15 మార్కులు వచ్చే అవకాశం ఉంది. సో ఎందుకు అంటే ఇక్కడ మనకి మెయిన్గా మీన్, మీడియన్, మోడ్. మీన్, మీడియన్, మోడ్ ఖచ్చితంగా ఒక 6 మార్కుల క్వశ్చను రాబోతుంది. సో దాంట్లో ఏంటంటే వర్గీకృత దత్తాంశం, క్లాసిఫైడ్ డేటాకి మీన్ కానీ, మీడియన్ కానీ, మోడ్ కానీ కనుక్కోమంటాడు. తర్వాత నీకు 4 మార్క్స్కి వచ్చేసి ఒక ఫార్ములా రాసి రైట్ ద ఫార్ములా టు ఫైండ్ మీడియన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్. సో అట్లాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. సో 2 మార్కులకు వచ్చేసి చిన్న క్వశ్చన్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ అని అడగొచ్చు. కాబట్టి ఇంకా ఏమైనా ఉంటే అప్లికేషన్ కొంచెం కనెక్షన్ పెట్టే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా ఇందులో ఒకవేళ నీకు గ్రాఫ్స్ మనం మిస్ అయితే, ఎక్కడ నీకు సిమిలర్ ట్రయాంగిల్స్ కానీ టాంజెంట్స్ కానీ రానప్పుడు గ్రాఫ్ ఎక్కడొస్తుందంటే ఓజీవ్ కర్వ్స్ ఎల్సిఎఫ్ ఓజీవ్ అండ్ హెచ్సిఎఫ్ ఓజీవ్, అండ్ ఫ్రమ్ దట్ ఫైండ్ ద మీడియన్ అని అడిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఓజీవ్స్ మీద కూడా ఫోకస్ చేయండి. ఖచ్చితంగా ఇందులో మనకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మనకి బిట్ పేపర్కి వస్తాం. సో ఈ విధంగా అంటే ఓవరాల్గా మనం పార్ట్ ఏ 60 మార్కులకు చేసేటప్పుడు మీరు ఫోకస్ అన్ని చాప్టర్ల మీద చేయండి. ఫార్ములాస్ బాగా చదవండి, ప్రతి చాప్టర్కి అప్లై చేయండి. సో నెక్స్ట్ మనం బిట్ పార్ట్ 2 20 మార్క్స్కి ఉంటుంది. సో ఈ బిట్స్ ఎలా ఇస్తారు అంటే 20 బిట్స్లో కనీసం 5 బిట్స్ జస్ట్ రీకాల్ అండ్ రికగ్నిషన్, నాలెడ్జ్. అంటే అలా చదివి అక్కడ ఆ 4 ఆన్సర్లు ఏది ఉందో ఏం చేయకుండానే వితౌట్ ఇంక్ లాగా, అర్థమైందా? కాబట్టి మనం జస్ట్ ఆ ఫార్ములా పెట్టేస్తాం. ఒక 5 బిట్స్ అలానే ఉంటాయి. ఒక 5 మాత్రం హార్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, HOT. అవి A1ని డిసైడ్ చేసేటువంటి బిట్స్. ఎలా ఉంటాయి ఆ బిట్స్ అంటే, ఒక కాన్సెప్ట్కి ఇంకో కాన్సెప్ట్ లింక్ చేయొచ్చు, ఒక చాప్టర్కి ఇంకో చాప్టర్ లింక్ చేయొచ్చు, ఒక సబ్జెక్ట్ ఇంకో సబ్జెక్ట్ కూడా లింక్ చేసి అడిగే అవకాశం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ ఎలా ఉంటుందంటే 3 vertices of a triangle A, 0 and B, 0 and C, 0 are the 3 vertices. And if the centroid of the triangle is origin, then what is A plus B plus C? What is A cube plus B cube plus C cube అని అడుగుతాం. అంటే అప్పుడు ఏంటి, నీకు A plus B plus C equal to 0 వస్తుంది. ఇది ఎక్కడ 9th class కనెక్షన్. if A plus B plus C equal to 0, A cube plus B cube plus C cube is equal to 3ABC. అంటే ఇట్లా మనకి ప్రీవియస్ క్లాసెస్ కాన్సెప్ట్స్ని లింక్ చేసి అడిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు అట్లనే మనకి ఇంకా కనెక్షన్ బిట్స్ వచ్చేటప్పుడు ఒక చాప్టర్ రియల్ నంబర్స్ని తీసుకొచ్చి మనం కోఆర్డినేట్ జామెట్రీకి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అడిగినప్పుడు ఇంకా దాన్ని ట్రిగనామెట్రీకి ఎలా అడుగుతాడు, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ A sin 60, 0 అండ్ B cos 30 అడగవచ్చు. అంటే మీరు sin 30 వాల్యూ అక్కడ వేసుకోవాలా, ఇక్కడ cos 30 వాల్యూ వేసుకొని డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. అట్లనే లాగరిథం పెట్టచ్చు. ఒక పాయింట్లో x కోఆర్డినేట్ లాగరిథం బేస్ వాల్యూ కనుక్కోవటం. అంటే మనకి ఒక చాప్టర్ నుంచి చాప్టర్కి కాన్సెప్ట్, అట్లనే కన్వర్షన్స్, సో రేషియోస్, సో ఇట్లా మనకి చాలా కాన్సెప్ట్స్ని మిక్స్ చేసి బిట్ పేపర్ని కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ చేస్తారు. A1 రావాలంటే ఖచ్చితంగా మీరు ఒక పని చేయండి. సో బ్లంట్గా ఆన్సర్స్ పెట్టకుండా రఫ్ వర్క్ చేయండి. ఫస్ట్ ఆ బిట్ మీకు ఇచ్చిన 30 నిమిషాల్లో కనీసం ఒక 20 నిమిషాలలో ఒక 10 నిమిషాలు మీరు హార్డ్ క్వశ్చన్స్కి కేటాయించి వాటి ఆన్సర్స్ చేసి ఆ వచ్చిన ఆన్సర్ ఎక్కడుందో మీరు అందులో టిక్ చేయాలి. మంచి మార్కులతో మీరందరూ పాస్ అయ్యి A1లో కూడా A1 సాధించాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఉపేందర్ సార్, వండర్ఫుల్ వీడియో. చూశారు కదా, మన గొంతు పనికి రావట్లేదు సార్ గొంతు ముందు. ఇక మనం దాన్ని ఎడిట్ చేసుడు కూడా ఏం లేదు, ఒరిజినల్ వీడియోనే ప్లే చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ టైం ఒక మైక్ తోటి అవసరం లేకుండా సార్ వండర్ఫుల్ వీడియో ఇది
చాలా అద్భుతంగా ఉంది. పిల్లలు మీకు అందరికీ 10 GPA బరాబర్, ఏమాత్రం అనుమానం లేదు. ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసుకొని ఇక మీరు ఇది ఎవ్రీ ఇయర్ ప్రతి స్టూడెంట్కి అందించండి. ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.